Hello all, welcome back to our channel. In this video, we're going to see the fourth unit of AI, Artificial Intelligence. This is number 4 anamata. Okay, first let's see the topics covered in this. Before that, meeku okayala ide PDF link kavalante description lo and comment section lo link untadi. Description lo okayala meeku possibility lekapothe comment section lo chudandi. Comment section lo comment pin chesi untadi. Then click cheyandi, meeku notes anedi vastadi. Go check it out and get the notes from there. Okay, and idi video andariki share cheyandi because andaru pass avvali kabatti. So a small request from my side, do request and do subscribe and to share to your friends. Okay, yeah, the topics covered in these units are knowledge representation, ontological engineering, categories and objects, events, and mental objects. Yes, it is mental. Reasoning systems for categories, reasoning with default information, classical planning, algorithms for planning with state space search, planning graphs, other classical planning approaches, analysis of planning approaches. So these are the topics covered in the fourth unit of artificial intelligence, AI. ఓకే, సో మనము ఏఐ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. వీ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఏఐ, రైట్? ఏఐ ఏం చేస్తుంది, మనకు ఏమైనా ఇన్పుట్స్ని తీసుకొని మనకు అవుట్పుట్స్ని ఇస్తుంది, రైట్? ఇట్ జస్ట్ యాక్ట్స్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. లైక్ మనం ఎలా థింక్ చేస్తామో, ఎలా డెసిషన్స్ తీసుకుంటామో, ఎలా మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామో అలానే సిమిలర్గా ఏఐ చేస్తూ ఉంటుంది. కాకపోతే అది మనకంటే ఎక్కువ అనమాట టెక్నాలజీ కావచ్చు. సో ఇట్ టేక్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ బికాస్ ఇట్ ఈస్ వెల్ ట్రైన్డ్ అదనమాట. సో దీంట్లో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనే టాపిక్స్ ఉన్నాయి, దీన్ని చూసుకుందాం ఒకసారి. ఆంటలాజికల్ ఇంజనీరింగ్ అంటే చూసుకుందాము. సో ఇక్కడ ఆంటలాజికల్ ఇస్ నథింగ్ బట్ ఒక డేటాని మనము రిప్రజెంట్ చేస్తాం అనమాట యూజింగ్ ఆంటలాజీస్. ఓకేనా, ఒక మెథడ్, ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ సమ్ డేటా యూజింగ్ సమ్ ఆంటాలజీస్. సో ఇక్కడ అవి ఆంటాలజీస్ అంటే ఏంటో చూసుకుందాం. సో వాట్ ఇస్ మీన్ బై ఆంటాలజీ? ఏ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్, రిలేషన్షిప్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కార్ అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఎ కార్. సో మనకు కార్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీ కార్స్ ఉంటాయి కదా, రైట్? సో డిఫరెంట్ కంపెనీ కార్స్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాయి అనమాట. ఓకేనా, అలా కేటగిరీస్గా డివైడ్ చేసేసి దానికి బ్రాండ్ నేమ్ ఇస్తుంది, రైట్? సో అక్కడ ఏమవుతుంది, మనకు ఒకటే ఇదంతా కార్, ఇట్ ఈస్ అ వెహికల్, దట్స్ ఇట్. కానీ దాంట్లో ఏం చేస్తున్నాం, మనం కార్ అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకుంటున్నాము, బ్రిజా, క్రిస్టా, ఇన్నోవా, లైక్ ఫార్చునర్ అని చెప్పేసి. జస్ట్ లైక్ దట్ ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ నాలెడ్జ్ ఆర్ డాటా యూజింగ్ సమ్ థింగ్స్. అవి ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు. ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు కార్ ఈజ్ ఆబ్జెక్ట్, దాని ప్రాపర్టీస్ ఏంటి, లైక్ ఎటువంటి వీల్స్ ఉంటాయి, దాని ఎంత డీజిల్, పెట్రోల్ అని చెప్పేసి ప్రాపర్టీస్ అనమాట. రిలేషన్షిప్ అంటే ఇది ఏ బ్రాండ్కి సంబంధించింది, ఏ కంపెనీకి రిలేటెడ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఆంటాలజీ. ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ, సింపుల్ ఎగ్జాంపుల్. డొమైన్ ఏంటిది, కాలేజ్ అనమాట. సో దాంట్లో ఎంటిటీస్ ఏంటి అని అంటే స్టూడెంట్, టీచర్. కాలేజ్లో ఎవరు ఉంటారు, స్టూడెంట్ ఉంటారు, టీచర్ ఉంటాడు. సో వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, టీచర్కి స్టూడెంట్కి, టీచర్ స్టూడెంట్స్, సమ్ లెసన్స్ టు స్టూడెంట్, అలా అనమాట. ఓకే, సో ప్రాపర్టీస్ ఏంటి ఇక్కడ, నేమ్ అండ్ ఏజ్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్. ఆల్సో ఇంకా క్లాస్ ఆఫ్ ద స్టూడెంట్, బ్రాంచ్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆంటాలజీ. మరి దీనిలో కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే క్లాసెస్, ఇన్స్టాన్సెస్, అట్రిబ్యూట్స్, రిలేషన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, క్లాసెస్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఆర్ ద క్లాసెస్. ఓకేనా, కేటగిరీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఏమంటున్నాను నేను, కార్ అంటున్నా. ఓకేనా, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. స్టూడెంట్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. చైర్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ల్యాప్టాప్, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇందులో ఏమవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా, అవి కేటగిరీస్. నెక్స్ట్ ఇన్స్టాన్సెస్, స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు కార్ అంటున్నా, బ్రీజా కార్. ఓకే, ఫార్చునర్ కార్ అంటే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్, ఫ్యూచర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అట్రిబ్యూట్స్ ఏంటంటే ఫ్యూచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నా నేమ్, ఒక స్టూడెంట్ అనుకున్నాము, స్టూడెంట్ నేమ్ ఏంటిది, లైక్ సందీప్ ఈజ్ ఎ స్టూడెంట్. నెక్స్ట్ సందీప్ ఈజ్ 21 years old, లైక్ దట్. ఓకే, అట్రిబ్యూట్స్ అంటాం వాటి మీద, నథింగ్ బట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనమాట, కనెక్షన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు అండ్ టీచర్ ఉంది, దీస్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ యాక్చువల్గా. వీటి మధ్య రిలేషన్షిప్ ఏంటిది, టీచర్స్ టు ద స్టూడెంట్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్. ఓకే, దాని స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం డొమైన్ని డిఫైన్ చేసుకోవాలి, దాని తర్వాత కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, మెయిన్ ఎంటిటీస్ ఏంటి, దాని తర్వాత ఎంటిటీస్ని రిలేషన్షిప్ ఫైండ్ చేసుకోవాలి, ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అని చెప్పేసి. After that, you should add the properties like name, student, John is a student of Sandeep, ala anamata. Adding properties for that. It also solves the real world examples and problems. So దీంట్లో టైప్స్ ఏంటి అంటే ఆంటాలజీస్లో డొమైన్ ఆంటాలజీ, అప్పర్ ఆంటాలజీ, అప్లికేషన్ ఆంటాలజీస్. ఒక అడ్వాంటేజ్ చూసుకుందాము, క్లియర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్, రీజనబిలిటీ, హెల్ప్స్ ఇన్ ద రీజనింగ్. ఓకే, డిఅడ్వాంటేజ్ చూసుకుందాము, ఇలా ఏమైతే అంటే కొంచెం టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది అండ్ దీని స్ట్రక్చర్ డిజైన్ కూడా కొంచెం
కాంప్లెక్స్, డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కేటగిరీస్ చూసుకుందాం, ఆబ్జెక్ట్స్ చూసుకుందాము. మళ్ళీ ఇప్పుడు అదే అనమాట. ఓకేనా, ఇప్పుడు కార్ చూసుకున్నాం కదా, కార్ అనుకున్నాము, కార్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఫార్చునర్, ఇన్నోవా, క్రిస్టా, బ్రీజ్ అని చెప్పేసి ఇట్లా అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్కి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కేటగిరీస్. మీరు ఇలా కూడా రాసుకోవచ్చు ఓన్గా. ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అది రాసేసేయండి, అయిపోతుంది. ఓకే రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, జాన్, కార్, డాగ్. డాగ్ ఈజ్ యానిమల్, జాన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, కార్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్. ఓకే, సో వాట్ ఆర్ కేటగిరీస్ అని అంటే గ్రూప్స్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ కామన్ ప్రాపర్టీస్. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్స్ ఎవరు క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు జాన్, ఇక్కడ ఏముంది, జాన్ అండ్ రామ్ ఉంది కదా, దోస్ 2 పర్సన్స్. మన ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు క్లాస్ రూమ్లో ఉంటే మనం ఏమంటాం, సపోజ్ ఇస్ ఇస్ అ క్లాస్ రూమ్, ఇక్కడ క్లాస్ రూమ్లో మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, మనం వాళ్ళందరినీ ఏమంటాం, ఇండివిజువల్ నేమ్ బట్టి వెళ్ళకుంటే ఏమంటాం, స్టూడెంట్స్ అని అంటాం, రైట్, అలా అనమాట. నెక్స్ట్ జూ పార్క్లో చూసినాము, అక్కడ ఏముంటాయి, నార్మల్గా యానిమల్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఏమంటాం మనం, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని, సపరేట్గా టైగర్ అలా చెప్పకుండా యానిమల్స్ అని అంటాం. ఓకే, యానిమల్ పార్క్ అలా. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ కేటగిరీ. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ అబౌట్ దట్, రైట్, స్టూడెంట్ అండ్ టీచర్. ఓకే, జాన్ ఇస్ స్టూడెంట్, అలా అనమాట. ఓకే, యూజింగ్ ప్రెడికేట్స్ అని అంటే మళ్ళీ ఇక్కడ స్టూడెంట్, జాన్, యానిమల్, డాగ్. ఓకే, జస్ట్ అది మళ్ళీ ఇదేం లేదు ఇక్కడ. యూజింగ్ ఈజ్ ఏ రిలేషన్షిప్ అనమాట. డాగ్ ఈజ్ ఏ యానిమల్, స్టూడెంట్ ఈజ్ ఏ పర్సన్. ఇట్ షోస్ ద హైరార్కీ. హైరార్కీ రిప్రజెంటేషన్ మీన్స్ లెవెల్ బై లెవెల్, కేటగరైజ్ అరేంజ్డ్ ఇన్ ద లెవెల్స్. ఓకే, యానిమల్లో మనకి ఏంటి, డాగ్ అండ్ క్యాట్, దిస్ బిలాంగ్స్ టు యానిమల్స్. ఓకే, డొమెస్టిక్ పెట్ అంటాం అలా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కేటగిరీస్, దీంట్లో ఇన్హెరిటెన్స్ ఉంటుంది అనమాట. ఇన్హెరిటెన్స్ మీన్స్ విచ్ గెట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ దేర్ గ్రూప్. ఇప్పుడు యానిమల్ ఉంది, యానిమల్ ఏమంటున్నాము, యానిమల్ కెన్ బ్రీత్. ఓకే, సో ఆ డాగ్ ఈజ్ యానిమల్, సో ఇట్ ఇన్హెరిట్స్ ద బ్రీతింగ్ ప్రాపర్టీ ఫ్రమ్ దట్ యానిమల్, అలా అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సబ్సెట్ అండ్ మెంబర్షిప్. కేటగిరీ ఈజ్ ఇన్సైడ్ అనదర్ కేటగిరీ అనమాట. సబ్సెట్ అంటే కేటగిరీ ఇన్సైడ్ అనదర్ కేటగిరీ. ఓకే, సో నెక్స్ట్ దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే డాగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యానిమల్. యాక్చువల్లీ యానిమల్స్ చాలా టైప్స్ ఉంటాయి. యానిమల్ ఏమంటున్నాం మనం, టైగర్, లయన్, అవన్నీ యానిమల్స్. సో దాంట్లో డాగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యానిమల్స్. ఓకే, ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ, రైట్. అడ్వాంటేజ్ చూసుకుంటే ఈజీ ఆర్గనైజేషన్ అనమాట. మనకు సింపుల్గా తెలిసిపోతుంది ఏది యానిమల్స్, లైక్ ఏవి హ్యూమన్ బీయింగ్స్, ఏవి ఆబ్జెక్ట్స్ అంటే కేటగిరీస్ అయిపోతాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇట్ సపోర్ట్స్ ద ఇన్హెరిటెన్స్ ఆల్సో. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ రిడెండెన్సీ ఆల్సో. డిఅడ్వాంటేజ్ చూసుకోండి, ఇక్కడ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఆర్ గుడ్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాకి ఇది కరెక్ట్ కాదనమాట. ఓకేనా, రిక్వైర్స్ ప్రాపర్ హైరార్కీ ఆల్సో. నెక్స్ట్ ఈవెంట్స్, మెంటల్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీరు మెంటల్ కాకండి, సింపుల్, ఇది చాలా సింపుల్ టాపిక్. ఇంకా ఈవెంట్స్ అంటే ఏంటిది, ఏదైనా ఒక ఆపరేషన్. సపోజ్ ఇప్పుడు నేను ఐఎమ్ డ్రైవింగ్ ఏ కార్, దట్ ఈస్ అన్ ఈవెంట్. ఐఎమ్ వాకింగ్, దట్ ఈస్ అన్ ఈవెంట్. ఓకే, ద సంథింగ్ విచ్ హ్యాపెన్స్, విచ్ అకర్స్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఈవెంట్. ఓకే రైట్. ఎగ్జాంపుల్స్ లైక్ ఈటింగ్ ఫుడ్, డ్రైవింగ్ కార్, ఓపెనింగ్ డోర్, వాకింగ్, ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. మనం వాటిని రిప్రజెంట్ చేసుకుంటామంటే ఈవెంట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈవెంట్ ఉంది, ఏంటిది అది, ఈటింగ్. జాన్ ఈజ్ ఈటింగ్ ఫుడ్, ఇట్ ఈస్ అన్ ఈవెంట్. ఓకే, హ్యాపెన్స్, ఇట్ అన్ ఈవెంట్. నెక్స్ట్ దీని ఈవెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే లైక్ ఇట్ హ్యావ్ టైమ్ ఆల్సో అండ్ ఇట్ హ్యావ్ పార్టిసిపెంట్స్ ఆర్ లైక్ ఆబ్జెక్ట్స్, ఏజెంట్స్, మనము హ్యూమన్ బీయింగ్స్ అయినా ఆబ్జెక్ట్స్ అయినా ఏమైనా సరే. నెక్స్ట్ ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ మెంటల్ ఈవెంట్స్ దట్ అకర్ ఇన్ ద మైండ్. సో మెంటల్ ఈవెంట్స్ అని అంటే మన మైండ్లో అకర్ ఈవెంట్స్ని ఏమంటామంటే మెంటల్ ఈవెంట్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్లో మనం ఏమనుకుంటాం, మైండ్ బాగా ప్రెషర్లో ఫీల్ అవుతూ ఉంటుంది, ఏమైనా చదవకపోతే ఏమవుతుంది, అది చదవలే కావచ్చు అనిపిస్తూ ఉంటుంది, అంటే మనం మెంటల్గా ఫీల్ అవుతాం కదా అక్కడ. సో అదనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెంటల్ ఈవెంట్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్, విచ్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్. లైక్ మనము కొన్ని థింక్ చేస్తూ ఉంటాము, కొన్ని నమ్ముతూ ఉంటాము, కొన్ని డిసైడ్ చేసుకుంటూ ఉంటాము. ఎలా నమ్ముతాము, పక్కా రేపు పేపర్ ఈజీ వస్తాయి అనుకుంటాము, మనం బిలీవ్ చేసుకుంటూ ఉంటాము, నేను డిసైడ్ అయితే పక్క పాస్ అవుతా అని చెప్పేసి అలా. ఓకే, ఎగ్జాంపుల్స్ థింకింగ్, బిలీవింగ్, డిసైడింగ్, దీస్ ఆర్ ద మెంటల్ ఈవెంట్స్. రిప్రజెంటేషన్ విత్ బిలీవ్స్, జాన్ బిలీవ్స్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఓకే, దట్ ఈస్ అ థింక్, దట్ ఈస్ అ థాట్. హీ థింక్స్ లైక్ ఇట్ విల్ రెయిన్ టుడే, అలా. నెక్స్ట్ మెంటల్ ఆబ్జెక్ట్స్. వాట్ ఆర్ మెంటల్ ఆబ్జెక్ట్స్? మరి ఇక్కడ మెంటల్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే దట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద మైండ్. ఓకే, ద ఆబ్జెక్ట్స్ దట్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద మైండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ మెంటల్ ఆబ్జెక్ట్స్. ఇన్ సింపుల్ వర్డ్స్, ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఫిజికల్ థింగ్స్ కాదు, ఓన్లీ మైండ్లో ఉండేవి మనము మెంటల్ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఇప్పుడు మనకు కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి, థాట్స్ ఎక్కడ ఉంటే మైండ్లో ఉంటాయి, సో దట్ ఈస్ అ మెంటల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఐడియాస్ వస్తాయి, మనకు కొన్ని ఐడియాస్ థింక్ చేస్తూ ఉంటాము, దట్ ఈస్ అ మెంటల్ ఆబ్జెక్ట్. ప్లాన్స్ చేసుకుంటాము, బిలీఫ్స్, కొన్ని నమ్ముతూ ఉంటాము, ఓకేనా, అలా అనమాట. సో దోస్ ఆర్ ద మెంటల్ ఆబ్జెక్ట్స్. ఇలా మనం ప్రయోజనం చేసుకుంటామని అంటే విత్ ఐడియా, విత్ ప్రాజెక్ట్ అండ్ ప్లాన్, విత్ ట్రిప్. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెంటల్ ఈవెంట్స్ యాక్ట్ ఆన్ మెంటల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మెంటల్ ఈవెంట్స్ అంటే ఏంటిది, మనం థింకింగ్ విచ్ యాక్ట్స్ ఆన్ సమ్ థాట్స్.
సపోజ్ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ విచ్ యాక్ట్స్ అండ్ సమ్ ఐడియాస్ అలా అనమాట. ఓకే రైట్. ఇంపార్టెన్స్ ఇన్ ఏఐ దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే లైక్ హ్యూమన్ రీజనింగ్ అనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు మనం కొన్ని ఫీలింగ్స్ చెప్తా ఉంటాం ChatGPTకి, అది మనలాగానే మాట్లాడుతుంది. వై అండ్ హౌ, బికాస్ ఆఫ్ దిస్. ఓకే రైట్. మోడల్స్ హ్యూమన్ థింకింగ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ రీజనింగ్ సిస్టమ్స్ ఫ్రమ్ కేటగిరీస్. వాట్ ఈస్ రీజనింగ్ విత్ కేటగిరీస్, యూజింగ్ కేటగిరీస్ టు మేక్ లాజికల్ కంక్లూజన్స్ అనమాట. సో ఇక్కడ రీజనింగ్ విత్ కేటగిరీస్ అని అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు డాగ్ ఉంది, ఇట్ ఈస్ యానిమల్. క్యాట్, ఇట్ ఈస్ యానిమల్. ఇక్కడ ఏమవుతుంది, మనము ఒక ఆబ్జెక్ట్కి డిఫరెంట్ క్లాసెస్ ఉంటున్నాయి. ఆ క్లాసెస్ని మనం ఏం చేస్తున్నాము, లాజికల్గా కంక్లూజన్స్ ఇస్తున్నాం అనమాట, ఏది ఏ టైప్ ఆఫ్ యానిమల్ అని చెప్పేసి. రైట్. అలా సపోజ్ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్, టామీ ఈజ్ అ డాగ్. మనం ఏమంటున్నాం ఇక్కడ, నేను ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్, డాగ్స్ అన్నీ యానిమల్స్ అంట. ఓకేనా. సో ఐ హ్యావ్ ఎ డాగ్ నేమ్డ్ టామీ, నాకు టామీ అనే డాగ్ ఉంది. సో అప్పుడు టామీ ఈజ్ యానిమల్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ యానిమల్. ఎస్, టామీ ఈజ్ అన్ యానిమల్. అలా అనమాట. టైప్స్ ఆఫ్ రీజనింగ్. ఇన్హెరిటెన్స్ రీజనింగ్, లైక్ ఆబ్జెక్ట్స్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ కేటగిరీస్. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, బర్డ్. బర్డ్ అంటే మనకు తెలిసింది బర్డ్స్ కెన్ ఫ్లై. సో ప్యారట్ ఈజ్ ఎ బర్డ్, సో ప్యారట్ కెన్ ఫ్లై. రైట్. అలా అనమాట. ఓకే. సపోజ్ ఇప్పుడు యానిమల్స్ కెన్ ఈట్. Dog is animal, so dog can eat. Next, property flows from parent to child. It is also, inheritance is also called as something which passes to the child from parents. Okay, or child gets something from their parents is called as inheritance. Next, exception handling. Exception అంటే some errors అనమాట. ఓకే. సో దీంట్లో అన్ని ఇన్హెరిటెన్సెస్ అనేవి ట్రూ ఉండవు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకో, మనం ఏమన్నాం, బర్డ్స్ కెన్ ఫ్లై అన్నాం. దాంట్లో అన్ని బర్డ్స్ ఫ్లై అయితే లేవు కదా. ఇప్పుడు ప్యారట్ అన్నాం, parrot can fly, but what about penguin? It is also a bird, but it cannot fly. Right. అదనమాట. నెక్స్ట్, సబ్సంప్షన్ రీజనింగ్, చెకింగ్ ఇఫ్ వన్ కేటగిరీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ అనదర్. ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఒక కేటగిరీ అనేది ఇంకో కేటగిరీ సంబంధించిందా కాదని చెప్పి చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, డాగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యానిమల్. ఎస్, డాగ్ ఈజ్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ యానిమల్స్ బికాస్ ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు యానిమల్స్. ఇన్స్టెన్స్ చెకింగ్, చెక్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు కేటగిరీ ఆర్ నాట్. ఓకే రైట్. నెక్స్ట్, రీజనింగ్ with default information. What is mean by reasoning default information? సో ఇక్కడ మనకు డిఫాల్ట్ రీజనింగ్ అంటే ఏంటిది? డిఫాల్ట్ రీజనింగ్ అని అంటే సపోజ్ మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఫస్ట్ మనం ట్రూ అనుకుంటాం అనమాట. ఫస్ట్ దాన్ని ట్రూ అనుకొని అంటిల్ ఇట్ ప్రూవ్స్ రాంగ్, అది రాంగ్ అని ప్రూవ్ అయ్యేదాకా అది ట్రూలానే ఉంటుంది. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఐ విల్ పాస్ ఫర్ షూర్ అనుకుంటున్నాం. ఎప్పటివరకు? రిజల్ట్స్ వచ్చేంతవరకు. సో వన్స్ రిజల్ట్స్ వచ్చాక పాసా ఫెయిల్ అని చెప్పేసి మనకు అది డిసైడ్ చేస్తుంది. జస్ట్ లైక్ దట్. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ రీజనింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మళ్ళీ చూసుకోండి, బర్డ్స్ యూజువల్లీ ఫ్లై. రైట్. ట్వీటీ ఈజ్ ఎ బర్డ్, అజ్యూమ్ ట్వీటీ కెన్ ఫ్లై. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ కేసు ఏంటిది, ట్వీటీ ఈజ్ ఎ పెంగ్విన్ బట్ పెంగ్విన్స్ కెనాట్ ఫ్లై. ఇలా ఫస్ట్ ఇక్కడ ఏమనుకున్నాను నేను, ఒక ట్వీటీ అనేది బర్డ్, ఆ ట్వీటీ అనేది, సో బర్డ్స్ కెన్ ఫ్లై. ఓకే రైట్. ఫస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై, దాంట్లో ట్వీటీ అనేది ఒక బర్డ్. సో బర్డ్స్ ఫ్లై అయినప్పుడు ట్వీటీ కూడా బర్డ్ అయినప్పుడు ట్వీటీ కూడా ఫ్లై చేస్తుంది కదా. సో నౌ ట్వీటీ ఈజ్ ఎ పెంగ్విన్, పెంగ్విన్స్ కెనాట్ ఫ్లై. రైట్. దిస్ ఇస్ ఎక్సెప్షన్ కేస్. వై డిఫాల్ట్ రీజనింగ్ ఈజ్ నీడెడ్? మరి ఎందుకు అవసరము? బికాస్ ఇట్ హ్యాస్ సమ్ ఎక్సెప్షన్స్, ఇట్ ఈజ్ ఇన్కంప్లీట్, ఇట్ హెల్ప్స్ ఏఐ మేక్ క్విక్ డెసిజన్స్. సో మనకు డిఫాల్ట్ రీజనింగ్ ఎందుకు అవసరం అని అంటే మనకున్న డేటాలో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎక్సెప్షన్ అంటే ఇది ఎగ్జాంపుల్, ఇదే ఎక్సెప్షన్, పెంగ్విన్ కెనాట్ ఫ్లై. సో వీటిని సాల్వ్ చేసేది ఎవరు? ఏఐ. సో సాల్వ్ చేయాలంటే దాన్ని తెలియాలి కదా. రైట్. అందుకనే మనకు డిఫాల్ట్ రీజనింగ్ అనేది అవసరం అనమాట. ఓకే. దాంట్లో కొన్ని కీ కాన్సెప్ట్స్ చూసుకుందాం. డిఫాల్ట్ రూల్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, నాన్ మోనోటోనిక్ రీజనింగ్. డిఫాల్ట్ రూల్ అంటే జనరల్ రూల్ అప్లైడ్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనమాట. సో బర్డ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఫ్లైస్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడము. నాన్ మోనోటోనిక్ రీజనింగ్ అంటే కంక్లూజన్స్ కెన్ చేంజ్ విత్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, డాటాను బేస్ చేసుకొని కంక్లూజన్స్, రిజల్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్, క్లాసికల్ ప్లానింగ్, ఎ మెథడ్ ఇన్ ఏఐ టు ఫైండ్ సీక్వెన్స్ యాక్షన్ టు రీచ్ ఏ గోల్. ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ఒక ఆర్డర్లో మనకు యాక్షన్స్ని ఫైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సపోజ్ ఫ్రమ్ మై హోమ్ ఐ వాంట్ టు గో టు కాలేజ్, ఫ్రమ్ మై హోమ్ ఐ వాంట్ టు గో టు కాలేజ్. సో ఇక్కడ నా ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, there are some specific rules అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇఫ్ ఐ హ్యావ్ బైక్ ఐ విల్ గో విత్ బైక్, అదర్వైజ్ ఐ విల్ గో టు ద బస్ స్టాప్ ఫస్ట్, దెన్ ఐ విల్ టేక్ ఎ బస్, దెన్ ఐ విల్ రీచ్ టు ద కాలేజ్, అలా అనమాట. ఓకే. కాంపోనెంట్స్ ఆఫ్ ప్లానింగ్ ప్రాబ్లమ్. సో ఇలా ప్లానింగ్ ప్రాబ్లమ్ కొన్ని కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఇనీషియల్ స్టేట్, మనము ఫస్ట్ కండిషన్తో స్టార్ట్ కావాలి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఉంది, ఇక్కడ హోమ్ నుంచి
కాలేజ్కి వెళ్ళాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ గోల్ స్టేట్ ఏంటిది, డిజైర్డ్ రిజల్ట్ అనమాట. యాక్షన్స్ ఏంటి, సో అలా వెళ్ళడానికి నేను ఏం చేయాలి, లైక్ గో టు ద బస్ స్టాప్ అండ్ టేక్ ఏ బస్ అలా. ఓకే, దాని తర్వాత ఆల్ పాసిబుల్ స్టేట్స్. వీటిని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటామంటే ఈచ్ యాక్షన్ హ్యాస్ సంథింగ్స్ లైక్ ప్రీ కండిషన్స్, ఎఫెక్ట్స్ అండ్ యాడ్ లిస్ట్ అండ్ డిలీట్ లిస్ట్ అలా అనమాట. నెక్స్ట్ ఆల్గరిథమ్స్ ఫర్ ప్లానింగ్ విత్ స్టేట్ స్పేస్ సెర్చ్. స్టేట్ స్పేస్ సెర్చ్ అని అంటే ఇక్కడ ఏమైతే అంటే ఇక్కడ ప్రతి స్టేట్కి అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ రీచెస్ టు ఎవ్రీ పాసిబుల్ స్టేట్. ఓకే, ఇక్కడ స్టేట్స్ మనకు నోట్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. సో ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ అనుకుంటున్నా, ఇట్ ఈస్ అ గ్రాఫ్. సో దీస్ ఆర్ ద నోట్స్, ఇవి నోట్స్ అనుకుందాం. Okay, the circles are nodes and these lines, straight lines, are the edges. Suppose I want to move from this A to B or A to, I will consider it as C and it as D. Okay, so I have, నేనేమనుకుంటాను అంటే ఏ నుంచి డీకి వెళ్ళిపోవాలి. ఓకేనా, సో ఏ నుంచి డీకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఒక పాసిబుల్ స్టేట్. నెక్స్ట్ ఏ టు బీకి వెళ్ళి, బీ టు సికి వెళ్ళి, సి నుంచి డీకి వెళ్ళిపోవచ్చు, ఇది ఒక పాసిబుల్ స్టేట్. ఇప్పుడు ఇంకో పాసిబుల్ స్టేట్, ఏ నుంచి సికి వెళ్ళి అండ్ సి నుంచి డీకి వెళ్ళొచ్చు, రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద పాసిబుల్ స్టేట్స్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, స్టేట్ స్పేస్ సెర్చ్. సో ప్రతి పాసిబుల్ స్టేట్కి అది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసుకున్నాక ఏదైతే తక్కువ పాసిబుల్, లీస్ట్ పాసిబుల్ అంటే గుడ్, బెటర్ వన్ అనిపిస్తుంది, బెస్ట్ అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లానింగ్ విత్ స్టేట్ స్పేస్ సెర్చ్. ఓకే, రైట్. దీని స్టెప్స్ ఏంటంటే బిగిన్ విత్ ఇనిషియల్ స్టేట్. సపోజ్ ఏ ఇస్ ఇనిషియల్ స్టేట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. అప్లై ఇన్ ఆల్ పాసిబుల్ యాక్షన్స్. ఏ నుంచి బీకి వెళ్ళి, సికి వెళ్ళి, డీకి వెళ్ళొచ్చు, ఏ నుంచి డీకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఏ నుంచి డీ అనేది నాది గోల్, ఏ నుంచి డీకి వెళ్ళాలి, డైరెక్ట్ ఏ నుంచి డీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలా ఏ టు బి, బి టు సి, సి టు డి కూడా వెళ్ళిపోవచ్చు, ఆర్ ఏ టు సి, సి టు డి. సో దీంట్లో ఈజీ పాత్ ఏంటిది, బెస్ట్ పాత్ ఏంటిది, డైరెక్ట్గా ఏ టు డి ఈజ్ ద బెస్ట్ పాత్, రైట్. సో ఫస్ట్ ఏం చేశానంటే ఇలా అంతా క్యాల్కులేట్ చేశాను అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ ఇట్ ఆల్సో మే ఎక్స్ప్లోర్ మెనీ అన్నెసరీ స్టేట్స్. కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే అన్ని స్టేట్స్ని పాసిబుల్ స్టేట్స్గా కన్వర్ట్ చేసుకుని తిరుగుతూ ఉంటుంది కదా, అన్ని స్టేట్స్ని చూస్తూ ఉంటుంది కదా అలా. ఓకే, బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ అనమాట. స్టార్ట్ ఫ్రమ్ గోల్ స్టేట్. ఫస్ట్ మనం గోల్ స్టేట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వర్క్ బ్యాక్వర్డ్ టు ద ఇనిషియల్ స్టేట్. సపోజ్ నేను ఏ అనుకున్నాము, ఏ నుంచి డి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, డి నుంచి స్టార్ట్ అవుతున్నా, డి నుంచి ఇనిషియల్ స్టేట్కి వస్తుంది అనమాట. ఇక్కడ నాట్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేట్, వీఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేట్, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గోల్ స్టేట్. Okay, start with a goal, find actions that achieve goal, check their preconditions and repeat until the initial state is reached. అంటే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ గోల్ స్టార్ట్ అవ్వాలి, అచీవ్ గోల్ ఎవరికి కొన్ని పాసిబుల్ పాత్స్ ఉంటాయి, ఆ పాసిబుల్ పాత్స్ని మనం సెట్ చేసుకోవాలి. సర్చ్ చేసుకున్నాక దాంట్లో కండిషన్స్ ఏమైనా ఉంటే వాటిని ఫాలో అవ్వాలి. సో ఈ ప్రాసెస్ మనం ఎక్కడ కంటిన్యూ చేసుకుంటామని అంటే అంటిల్ వి గెట్ ఇనిషియల్ స్టేట్. ఎగ్జాంపుల్ చూసుకోండి, కాలేజ్కి వెళ్ళాలి, ఎట్ కాలేజ్ అండ్ ఫైండ్ యాక్షన్, టేక్ బస్, చెక్ ప్రీ కండిషన్ ఎట్ బస్ స్టాప్. ఓకే, అలా. నెక్స్ట్ ప్లానింగ్ గ్రాఫ్స్. A layered graph structure used in planning represents states and actions. Find efficient plans. In simple words, a graph that show how actions lead to goals step by step. Planning graphs అంటే సపోజ్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, మళ్ళీ ఇదే. సో ఇది నేను ఏ అనుకుంటున్నా అండ్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ బి అండ్ దిస్ యాజ్ సి అండ్ దిస్ యాజ్ డి. ఓకే, ఐ వాంట్ టు గో టు ద డి. ఓకే, ఇది కూడా చూసుకుంటున్నా ఒకటి. సో ఇక్కడ ఏమేస్తున్నా, పాసిబుల్ పాత్స్ అనమాట. ఇది ఒక గ్రాఫ్, నా డెస్టినేషన్ ఏంటిది, ఏ నుంచి డీకి వెళ్ళిపోవాలి, రైట్. సో నేను ఏ నుంచి డీకి వెళ్ళిపోవడానికి లీస్ట్ పాసిబుల్ పాత్ అంటే మంచి గుడ్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తా, ఒక గ్రాఫ్ని ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో దట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ప్లానింగ్ గ్రాఫ్స్. ఏ గ్రాఫ్ దట్ షోస్ హౌ యాక్షన్స్ లీడ్ టు గోల్స్ స్టెప్ బై స్టెప్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ప్లానింగ్ గ్రాఫ్. స్టేట్ లెవెల్స్ ఉంటాయి, అంటే ఇవన్నమాట. దీస్ ఆర్ ద స్టేట్ లెవెల్స్. నెక్స్ట్ యాక్షన్ లెవెల్స్ విచ్ మూవ్స్ ఫ్రమ్ స్ట్రక్చర్. సపోజ్ ఇప్పుడు యాక్షన్ లెవెల్స్ మనం ఏం చేసుకోవచ్చు, స్ట్రక్చర్ ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, 1 ఇదొకటి. డైరెక్ట్ ఏ నుంచి డి ఒకటి, ఏ టు సి అండ్ సి టు డి ఇదొకటి. ఓకే, రైట్. హౌ ఇట్ వర్క్స్ ఇట్లా అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, తర్వాత మనకున్న పాసిబుల్ యాక్షన్ స్టేట్ అన్ని స్టేట్స్ని మనం విజిట్ అవ్వాలి, దాని తర్వాత ఒక న్యూ స్టేట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో అంటిల్ వీ షుడ్ రిపీట్ దిస్ అంటిల్ వీ రీచ్ అ గోల్. ఓకే, నెక్స్ట్ మ్యూటెక్స్. మ్యూచువల్ ఎక్స్క్లూషన్. 2 actions as states cannot occur together. Types of mutex. Mutex అంటే 2 actions అయినా స్టేట్స్ అయినా ఒకేసారి జరగవు అనమాట. ఓకేనా, సైమల్టేనియస్గా జరగవు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యూటెక్స్. సో దీంట్లో ఏముంటాయి అంటే యాక్షన్ మ్యూటెక్స్ ఉంటుంది, స్టేట్ మ్యూటెక్స్ ఉంటుంది. యాక్షన్స్ అంటే యాక్షన్స్ ఇంటర్ఫియర్ విత్ ఈచ్ అదర్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఆయన యాడ్స్ ఏ, ద అదర్ డిలీట్స్ ఏ. ఓకే, ఈ దగ్గర నేను ఏని యాడ్ చేస్తే ఇంకో దగ్గర ఏమవుతుంది, ఏ డిలీట్ అయిపోతుంది, రైట్. అలా అనమాట. నెక్స్ట్ స్టేట్ మ్యూటెక్స్. 2 states కెనాట్ బి ట్రూ టుగెదర్. 2 states అనేవి ఎప్పుడు ట్రూ కావన్నమాట. ఓకేనా, టుగెదర్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ప్రాపర్టీస్ ఆఫ్ ప్లానింగ్ గ్రాఫ్. ఎక్స్పాండ్స్ లెవెల్ బై లెవెల్, ఎవెన్చువల్ బికమ్స్ స్టేబుల్, హెల్ప్స్ ఐడెంటిఫై
ఇంపాసిబుల్ గోల్స్. అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫిషియెంట్ ప్లానింగ్, రెడ్యూసెస్ స్పేస్ సర్చ్. ఓకే, డిఅడ్వాంటేజ్ చూసుకుంటే ఇట్ నీడ్స్ మచ్ మెమొరీ, హై మెమొరీ అనమాట. నెక్స్ట్ అదర్ క్లాసికల్ ప్లానింగ్ అప్రోచెస్, అనాలిసిస్ ఆఫ్ ప్లానింగ్ అప్రోచెస్. సో ఇవన్నీ కాకుండా ఇంకేమైనా అదర్ అప్రోచెస్, అదర్ టెక్నిక్స్ ఉన్నాయంటే చూసుకుందాం. అవి ఏంటి అంటే పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్, పిఓపి. సో ప్లాన్స్ ఆర్ నాట్ టోటల్లీ ఆర్డర్డ్. ఇక్కడ ప్లాన్స్ అనేవి ఒక సీక్వెన్స్లో ఉండవు అనమాట, ఆర్డర్లో ఉండవు. ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకేనా, డిపెండెన్సీ ఉండకుండా ఎనీ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు షూ వేసుకుంటున్నావు, యూ షుడ్ వేర్ సాక్స్ బిఫోర్ షూ. ఓకేనా, అది కాకుండా ఇప్పుడు షర్ట్ వేసుకుంటున్నావు, షర్ట్ కంటే ముందు నువ్వు వాచ్ పెట్టుకోవచ్చు, ఆర్ షర్ట్ వేసుకున్నా కూడా వాచ్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ ఇక్కడ అవసరం లేదు, ఒక సీక్వెన్స్ అనేది అవసరం లేదు. బట్ షూ వేసుకున్నప్పుడు మాత్రం ముందే సాక్స్ వేసుకోవాలి. ఓకేనా, సాక్స్ వేసుకోకపోతే ఏమైతే మీకు తెలుసు. అడ్వాంటేజ్ చూసుకుందాం, ఇట్ ఇస్ ఫ్లెక్సిబుల్ అండ్ అవాయిడ్స్ అన్నెసరీ ఆర్డరింగ్ ఆల్సో. నెక్స్ట్ ప్లానింగ్ గ్రాఫ్ బేస్డ్ ప్లానింగ్. సో ఇక్కడ ఇట్ యూజెస్ ద ప్లానింగ్ గ్రాఫ్స్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఆల్రెడీ గ్రాఫ్స్ ప్లాన్ చేసుకున్న గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్లానింగ్ గ్రాఫ్స్ని యూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకు, టు ఫైండ్ సొల్యూషన్స్. ఓకే, it builds a graph, search for the valid plan, that means solution. It will get a solution. Advantage, it is efficient and it is accurate also. Hierarchical planning means like level by level anamata, smaller subtasks anamata. A big task is divided into small subtasks, then each task is performed and after that it takes a good solution from that. Okay, adi hierarchical anamata. Next, condition planning. Plans include conditions and branches. It is used when environment is uncertain. So this is about the 4th unit of artificial intelligence, AI. Okay, if you like the content, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమవుతానంటే నాకు కొంచెం డీమోటివేషన్ లాగా ఉంటుంది, చూస్తూ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు అవర్ ఫ్రెండ్స్. I just want to help you people to get passed out from this J to H. Okay, నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. Check it out and get the notes from that. Thank you for watching.